కూడా మొన్న బీజేపీ ఎమ్మెల్యేలు కుమ్మక్కై బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు సిబిఐకి ఇవ్వడానికి కోసం వాళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు మరి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు అందరూ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను మరి గుణపాఠం చెప్తారు. అలాగే బీజేపీ సహకరిస్తున్న బీజేపీ కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఉన్నా. అలాగే మరి ఇంకోటి మొన్ననే మరి నిన్న కవితక్క గారు మరి హరీష్ రావు గారి పైన మరి అబండాలు వేయడం జరిగింది. మరి మేము ఒకటే తెలియజేస్తాం, మన కేసీఆర్ గారికి కుటుంబం అంటే ప్రజలే తప్ప మన బిడ్డలు కొడుకులు గారు. 6 గ్యారెంటీలు అమలు కాలేవు కాబట్టి ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ పార్టీని అండదొక్కాలనే ఉద్దేశంతో హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని బద్నాం చేయాలని ఒక ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేది కాదు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తి అయితే మీరు చెప్పాల్సిన పని లేదు. మరి ఉత్తర తెలంగాణలో ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలే మరి నీరు వచ్చిందో రాదో వాళ్ళే తెలుస్తారని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఉదాహరణకు నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నా, ఒక కాంట్రాక్టర్ తీసుకొచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్కు నేను ఇచ్చిన తర్వాత నా ఇల్లు కూలిపోతే మరి నా తప్ప కట్టిన కాంట్రాక్టర్ తప్ప నేను మీకు ప్రశ్నిస్తున్నా. మరి కట్టించిన వాడు దోషి అయిపోయిండు, కట్టిన వాడు మీకు మంచిగా అయిపోయాడు. మరి అదే కట్టించిన కాంట్రాక్టర్ను మీరు గోల్డ్ కమిషన్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టును గోల్డ్ కమిషన్ సిబిఐకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడంతో మరి ఈరోజు తేలిపోయింది బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని. మరి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారేమో సిబిఐ నమ్మొద్దు, ఈడీని నమ్మొద్దు, తర్వాత ఎలక్షన్ కమిషన్ నమ్మొద్దు, మరి బీజేపీ కీలుబొమ్మలైంది, పంజరంలో చిలికైందని చెప్తున్న రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం సిబిఐకి ఎందుకు గోల్డ్ కమిషన్ ఇవ్వాల్సి వచ్చిందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. అలాగే మరొకటి, మరి ఖచ్చితంగా నువ్వు సిబిఐకి ఇచ్చేటప్పుడు గోల్డ్ కమిషన్ ఎందుకు వేసినావు? వేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ సిబిఐకే అప్పగించవచ్చు. మీరేందంటే కుట్రలో భాగంగా ఈరోజు మరి